రాజేంద్ర నగర్ మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. అయితే ఈ నెల 14వ తారీఖున మహిళ హత్య జరిగినట్టు పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మహిళ వివస్త్రై ఉండి హత్య జరిగింది. అయితే ఆ రోజు నుంచి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తూ ఈ రోజు పోలీసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదే రాజేంద్ర నగర్ లో కల్లు కాంపౌండ్ దగ్గర 14వ తారీఖు మధ్యాహ్నము అక్కడ కల్లు కాంపౌండ్ లో మహిళ కళ్ళు తాగి అక్కడే కళ్ళు పడిపోవడం నిద్రించిన సమయంలో ఎవరు రాకపోవడము, ఆమెతో పాటు ఎవరు లేకపోవడం ఇదే అదునుగా చూసుకున్న ఆటో డ్రైవర్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో నిందితులుగా ఉన్న వాళ్ళు ఆ మహిళను ఆటోలో తీసుకువెళ్లి ఏదైతే రాజేంద్ర నగర్ బ్రిడ్జి దగ్గర ఉన్న ప్రదేశంలో ఖాళీ ప్రాంతంలో మహిళను హింసించి వివస్త్రను చేసి రేప్ చేసి తర్వాత హత్య చేసినట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. విచారణలో కూడా నిందితులు పోలీసులకు ఈ విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎవరైతే అప్పుడు 14వ తారీఖు మహిళను అక్కడికి తీసుకెళ్లారో ఆ సమయంలో మహిళ ఎదురు తిరగడంతో తను మత్తులో ఉండడం ఎదురు తిరిగిన సమయంలో వాళ్ళు ఆ మహిళను కూడా చిత్రహింసలు పెట్టి కొట్టి అక్కడ ఉన్నట్టు ఏదైతే నోటి మూసేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి కర్రలతో కానీ తన ప్రైవేట్ స్పాట్స్ ను కూడా అక్కడ ఉన్నటువంటి కర్రలతోటి ప్రైవేట్ స్పాట్ లో కూడా పంపించడము, దాంతో పాటు ఏదైతే మహిళ ఉందో మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఆ రోజు మొత్తం నైట్ అంతా తను రేప్ చేసి తర్వాత మర్డర్ చేసినట్టుగా అయితే పోలీసులకు వివరించారు. అయితే ఇప్పటి వరకు ఏదైతే మనం కేసులు చూసామో దాంట్లో ఇది నిర్భయ కేసు లాగా అయితే హైదరాబాద్ లో వెలుగులోకి రావడం అయితే మనం చూడొచ్చు. నిర్భయ కేసులో ఎలాంటి సంఘటనలు జరిగాయో దీంట్లో కూడా ఈ మహిళ విషయంలో కూడా అలాగే జరగడం అయితే మనం చూడొచ్చు. ఏదైతే కళ్ళు తాగిన మహిళను గుర్తించిన ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు ఆ మహిళను బయటకు అంత దూరం తీసుకువెళ్లి అక్కడ ఎవరు లేని చోట రేప్ చేసి అమానుషమైన ఆ ప్రాంతంలో ఉంచి పడేసి హత్య చేయడం ద్వారా ఏదైతే ఇన్ని రోజుల పాటు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళంతా తప్పించుకొని తిరగడము, ఆ ఇద్దరిని కూడా పోలీసులు పట్టుకొని ఈ రోజు అయితే వాళ్ళని విచారించడం జరిగింది. విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాలు చూస్తే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏదైతే ఇప్పటి వరకు మనం నిర్భయ కేసులోనే ఇలాంటి ఘటనలు అయితే చూసాము, కానీ ఇప్పుడు ఈ మహిళ విషయంలో కూడా అలాంటి ఘటనే చూడడం చాలా మందిని కలిచివేసింది. అయితే ఇప్పటి వరకు ఆ మహిళ ప్రైవేట్ పార్ట్లలో ఏదైతే కట్టెలను కానీ ఏదైతే ఉన్న అక్కడ దొరికినటువంటి వాటిని విచక్షణ రహితంగా ఎవరైతే ఆ ఇద్దరు నిందితులు అసలు అంత బలవంతం చేసి ఆ మహిళను అలా చంపేశారో ఎవరైతే ఉన్నారో ఆ మహిళను కూడా ఎవరైతే నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 14వ తారీఖు ఇదైతే ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఎవరు నిందితులు అక్కడ వచ్చినటువంటి ఆటోని కానీ అక్కడ వెళ్ళినటువంటి మనుషులు ఎవరైతే ఆ మహిళను ఆటోలో ఎక్కించుకెళ్లి తీసుకువెళ్లారో వాళ్ళను కూడా ఏదైతే పోలీసులు ఇప్పటి వరకు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇన్ని రోజుల సమయంలో కూడా అసలు ఎలా చంపారు మహిళని, అక్కడి నుంచి ఎలా తీసుకెళ్లారని కూడా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా విచారణ జరపడం జరిగింది. అయితే దాంట్లో కూడా వాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు అక్కడ రేప్ జరిగిందా, మహిళను హత్య చేసి చంపేశారా లేదా ఆమెని ఏదైతే రేప్ చేసిన తర్వాత చంపేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసి వాళ్ళ నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికు ఆ మహిళను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పడం జరిగింది. ఆ మహిళ మిస్ అయిన రోజు ఏదైతే 14వ తారీఖు మధ్యాహ్నం మిస్ అయిందో ఆ రోజు కూడా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత మహిళ ఇలా దొరకడము, తర్వాత పోలీసులు కూడా కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం, వాళ్ళు వచ్చేసి కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఆటో డ్రైవర్లు ఇన్ని రోజుల పాటు తప్పించుకొని ఉండడం కూడా పోలీసులకు ఒక సవాలుగానే చెప్పొచ్చు. ఎట్టకేలకు ఎవరైతే మహిళ చనిపోయిందో దాంట్లో నిందితులను అయితే పోలీసులు ఛేదించి పట్టుకోవడం జరిగింది. కెమెరామెన్ అనిల్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.